తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ విశ్రాంతి దినాన మానవాళిని విమోచించు క్రీస్తు, దేవుని ప్రేమ అందరికీ, మానవాళిని విమోచించు క్రీస్తు అనే అంశం పైన మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అందుకు తగిన రీతిగా అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. 2వ అధ్యాయం 3వ వచనం నుండి, ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చగించున్నారు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. ప్రార్థన చేస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, ప్రేమ స్వరూపి, సర్వ మానవాళిని విమోచించే కర్తవ్యంతో మీ మహా ప్రణాళికలో మనుష్య కుమారుడిగా భూమిపైన మీరు అవతరించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరమ తండ్రి, మీరు ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా దిగివచ్చుట ద్వారా ఏ నరుడు ఏ మనుషులు తప్పిపోకూడదని, సమస్త మానవాళికి చెందవలసినటువంటి రక్షణను వారికి అందించే రీతిలో దిశలో శిలువపై మీరు చిందించిన నీ పవిత్ర రక్తాన్ని మేము సంస్మరిస్తూ ఈ ఉదయకాలాన నీ పవిత్ర వాక్య ధ్యానం చేయనంటుండగా మాతో ఉండండి, దీవించండి, మా హృదయాలు సంధించండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. మానవాళిని విమోచించు క్రీస్తు అనేది పూర్వకాలంలో విడుదలనిచ్చు క్రీస్తు అనే అంశం పైన కొంత ధ్యానం జరిగింది. ఇదివరకు దేవుని ప్రేమ సర్వ మానవాళికి ఆవిష్కరించబడిన విధానాన్ని మనం పునశ్చరణ చేస్తూ ఉన్నాం. తిమోతికి వ్రాసిన పత్రికలో పౌలు వారు చెప్పిన విధానంలో దేవుడు ఒక్కడే, మానవాళి అంతటికీ ఈ విడుదలను ఇచ్చేటువంటి దేవుడు ఒక్కడే. ఆయన అటువంటి విడుదలను విమోచననిచ్చేటువంటి దిశలో ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకున్న అనేది ఇట్ ద క్రక్స్ ఆఫ్ ది సాల్విఫిక్ మెసేజ్. మన రక్షణ సమాచారానికి అది మూలం. అది సర్వమానవాళి వరకు ఆయన విమోచన క్రయధనముగా తాను సమర్పించుకోవడానికి దేవుడు మానవుడిగా దిగి రావడం అనేటటువంటిది ఇట్స్ నాట్ ఎనీ మోర్ ఏ మిస్టరీ. ఇది వినడానికి ఏంటో ఒక మనకు తెలియనటువంటి మర్మంలాగా అనిపించవచ్చు, కానీ మనకు నిజంగానే తెలియని దేవుడు, వ్యక్తపరచబడని, అంటే మానవ రూపులో వ్యక్తపరచబడని దేవుడు మనకు మానవుడిగా తెలియపరచబడుతూ ఉంటే మనకి ఆశ ఉంటుంది, కానీ తెలుసుకోవాలని దాన్ని అంగీకరించడానికి వెనకబడుతున్నాం. అదే కదా చాలామంది మానవులు దిగివచ్చిన దేవుణ్ణి అందుకోవాలని ఆశ తక్కువ మంది చూపిస్తున్నారు. అంటే దాన్ని నమ్మడానికి రకరకాల వస్తువుల్లో చూడాలి దేవుణ్ణి అనే ఆశ. అంతేగాని దిగివచ్చిన దేవుడు రూపం కూడా ఒకళ్ళలోనే ఉంటుంది అనేటువంటి ఆలోచన రావడం లేదు. దేనికి దేవుడు మానవుడిగా దిగి రావాలి అనేటువంటి అంశం పైన ఆలోచన చేస్తే ఏకైక ఉద్దేశము మానవాళి అంతటి యొక్క విమోచన కొరకు. దేనికి విమోచన అంటే దేవుడు సృజించిన మొట్టమొదటి ఆదాము సంతతి నుంచి మనం కోల్పోయిన దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను, దేవుని సహవాసాన్ని, దేవుని మంచితనాన్ని, దేవునితో వనగూడినటువంటి ఆ సహవాసపు ఆ యొక్క బంధాన్ని మనం కోల్పోయినప్పుడు తిరిగి దేవుడు మానవుడిగా ఆయన రావటం, మానవుల మధ్య, అంటే టు బీ ఇన్ యాక్సెస్ విత్ ది హ్యూమానిటీ,
కాబట్టి మానవుల మధ్య దిగి వచ్చినటువంటి దేవుడు మానవులలోనే ఒకడిగా, మనలో ఒక్కనిగా ఆయన ఉండేదానికి ఆయన సిద్ధపడి రావడం అనేటటువంటిది పరమావధి. దాన్ని అంగీకరించడానికి మనకు కొంచెం సమయం పడుతుంది. దేవుని యొక్క విశాలమైనటువంటి, దేవుని యొక్క విస్తృతమైనటువంటి, దేవుని యొక్క విశ్వజనీనమైనటువంటి ప్రణాళికలో ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇది దిగి వచ్చిన దేవుడు ఇమ్మానుయేలు, దేవుడు మనుషులతో ఉండేటటువంటి దేవుడుగాను, అంటే మానవులకు దూరంగా ఉండకుండా. ఈ సందర్భంలో మానవాళిని విమోచించేటువంటి క్రీస్తు అనేటువంటి అంశాన్ని చూసినప్పుడు విడుదల లేక విమోచన అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైనది. మనము ఏది కూడాను రక్షణ సమాచారము దీని ఆరంభం నుంచి తెలుసుకోకుండా ఉండలేము మనం. తనాక్ అనబడే ఈ పాత నిబంధనలో దేవాది దేవుడు మోషేను తను పిలిచి ఈ ఐగుప్తులో దాస్యత్వంలో ఉన్నటువంటి ఈ హిబ్రీ సంతతికి ఆయన చేయబోయేటువంటి ఆ విమోచనతో ఈ రక్షణ చరిత్ర ప్రారంభం అవుతుందని మనం నమ్మాలి. తత్సంబంధంగా నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం మనం. ఆయన మానవాళి యొక్క విమోచన ప్రక్రియ అక్కడి నుంచి ప్రారంభిస్తూ మోషేకి ఆయన యొక్క ప్రణాళికను ఆయన చెప్తా ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఐగుప్తీయుల చేతి నుండి వారిని విడిపించుటకు, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమును, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఎబుసీయులు నివాస స్థానమై పాలుతేనలు ప్రపంచ దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చాను. ఇది ప్రణాళిక యొక్క ప్రాముఖ్య సారాంశం. ఏంటంటే ఆ దాస్యత్వంలో ఉన్నటువంటి ఐగుప్తులను విడిపించటం నుంచి, అంటే ఏ జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ పాయింట్. ఒక ప్రత్యేక జనాంగం నుండి దేవుడు ఎంచుకున్నటువంటి ఈ జనాంగం ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళ యొక్క అర్హత ఏంటంటే వాళ్ళు నలిగా కొట్టబడినటువంటి, వాళ్ళు శ్రమలో ఉండినటువంటి జనాంగాన్ని ఆయన రక్షించేదానికి, ఆ జనాంగానికి ఆయన ఒక విమోచన అనుగ్రహించేదానికి ఆయన ఆ జనాంగాన్ని ఎంచుకున్నట్టు మనకు కనబడతా ఉంది. విడుదల, దేవుని ప్రణాళికలో ఈ విడుదల అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి అనుభవం. ఇది ఇశ్రాయేలీయులు ఈ క్రీస్తుకు పూర్వమే 1300 సంవత్సరాల పూర్వం సుమారు ఐగుప్తులో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బానిసత్వంలో ఈ విడుదల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవంతో కూడింది. అది వాళ్ళు కనీసం ఊహించలేదు. ఇక్కడ పాత నిబంధనలో ఈ నిర్గమకాండంలోనే కాకుండా ఇంకా అనేక స్థలాల్లోనూ వాడబడినటువంటి ఒక హిబ్రూ పదం ఏంటంటే గేవులాహ్ అంటే అర్థం ఏంటంటే ఇది విమోచన, విడుదల, ముక్తి, స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అటువంటి తదితర పదాల యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం. దీని ఆరిజిన్ ఎక్కడ ఉంటుందంటే లేవీకాండం 25వ అధ్యాయంలో అనేక స్థలాల్లో చూస్తాం మనం. 24వ వచనంలోను 31వ వచనం తదితర. అదేంటంటే క్రయధనం అంటారు దీన్ని, ర్యాన్సమ్. బానిసత్వంలో ఉండినటువంటి పాతకాలాల్లో బానిసలు కొనుక్కునేవాళ్ళు. కొనుక్కున్నటువంటి బానిసని విడుదల కలుగు చేసేదానికి పెద్ద మనస్సుతో వాడి పక్షంగా ఇచ్చేటటువంటి క్రయధనము తత్సంబంధంగా ఆ బానిసను విడుదల చేసి తీసుకొని వచ్చేయటం అనమాట. తీసుకొని వచ్చినప్పుడు తను ముద్ర వేసుకుంటాడు. ఆ ముద్ర ఏంటంటే ఇది విమోచన క్రయధనముగా నేను కొనుక్కున్నాను అని చెప్పడానికి. గేవులాహ్ అనేటటువంటి ఈ పదంలో అర్థం ఏంటంటే నేను నిన్ను కొని ఉన్నాను అనేటటువంటి అర్థం ఇక్కడ కనబడతా ఉంటుంది. దీనికి ఇంకా వేరే రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటేంటంటే నేను నిన్ను ఊరికే కొనుక్కోలే, ఒకటి నా పని కొరకు కొనుక్కొని ఉండొచ్చు బానిసత్వంలో. రెండోది నా మంచితనంలో, నాకున్న ఔదార్యంలో నీవు ఇక నుండి ఏమాత్రమును బానిసగా ఉండకుండా మానవుడిగా జీవించాలనేటువంటి ఆ ఎత్తైనటువంటి ఉన్నత దర్శనంతో నిన్ను విమోచించి ఉండొచ్చు. మూడవది నీతో నాకు ఒక సత్సంబంధాన్ని కలిగి ఉండడానికి నేను ఎంచుకొని ఉండొచ్చు. పాత నిబంధనలో ఇంకా కొంచెం మనం లోతుగా వెళ్ళగలిగితే ఇది ఒక నిబంధన పరమైనటువంటి అనుబంధాన్ని మనం చూస్తున్నాం. గేవులాహ్ అనేటువంటిది ఒక బానిసను
విడుదల చేసి తీసుకొచ్చినట్లుగానే దేవుడు మానవులతో కూడాను మీ యొక్క పాప స్థితి నుండి విడుదల కలుగజేసి, అంటే అక్కడ ఇశ్రాయేలీలు దాస్య స్థితి నుంచి విడుదల కలుగజేశారు. తర్వాత దినాల్లో మనం దాన్ని ఆధ్యాత్మికంగా చూస్తూ ఉంటే పాపస్థితి నుండి మనం విడుదల చేసి క్రీస్తు ముద్రను మన మీద వేసి, గేవుల్లాహ్ అనే క్రీస్తు ముద్రను మన మీద వేసి తన సొంతంగా మనల్ని చేసుకుంటున్నాడు అనమాట. వీ బికమ్ ది ప్రొపరైటీ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. దీన్ని జాగ్రత్తగా మనం గమనించుకొని ఈ అర్థాన్ని అనుభవిస్తే, నేనైతే రిలేషన్షిప్ విత్ గాడ్, a relationship with God through Jesus Christ, because we in the latter days, నూతన నిబంధన దినాలలో ఆయన శిలువ సంధి ద్వారా దేవుడు మనల్ని తనవారిగా ఆయన ఏర్పాటు చేసుకోవడం అనేది ఈ పదం నుంచి, గెవుల్లాహ్ అనే పదం నుంచి మనకు కనబడతా ఉంది. పౌలు భక్తుడు ఆయన అంటాడు, కొరింథీ పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం ఆయన 17వ వచనంలో అంటాడు, ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఇచ్ఛ లేక ఆయన అంగీకారం ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుందన్నమాట. దాని కొరకు మానవాళిగా మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో గ్రీకు భాషలో వాడబడినటువంటి ఈ స్వాతంత్ర్యం అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. ఈ గెవుల్లాహ్ అనేది పాత నిబంధన పదం అయితే, నూతన నిబంధనలో ఎలిఫ్తెరియా అనే పదం ఉంది. ఎలిఫ్తెరియా అంటే స్వాతంత్ర్యమే, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఇన్హెరిటెన్స్, వారసత్వం. కొనుక్కొని నన్ను వదిలేయలేదు, నిన్ను వారసుడిగా ముద్రించడం అనేటటువంటిది మరొక పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా చోట్ల మనం పాత నిబంధనలో మనం రోమా పత్రికలో కానీ గలతీ పత్రికలో కానీ ఆయన మనల్ని ఆయన యొక్క వారసుడిగా మనల్ని తీసుకుంటున్నాడు. ఆయన రోమా పత్రిక 8వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తాం మనం. 16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అంటున్నాడు. ఇదే పదాన్ని మనం గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడాను ఆయన ఇదే పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఆయన ముద్రించినటువంటి ఆయన యొక్క ముద్ర మన జీవితాలపైన చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారమైన వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే, వీ బికమ్ ది ప్రొపరైటీ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని సృష్టించాడు. మనం ఆయన యొక్క సత్సంబంధాన్ని కోల్పోయి ఆయనకు దూరంగా తొలగిపోయినప్పుడు, ఆయన సంబంధాన్ని కోల్పోయినప్పుడు తిరిగి దేవుడు మనల్ని ఆయన తన హక్కును చేర్చుకుంటూ ఈ వారసత్వాన్ని ఆయన కట్టబెడుతూ ఆయన ముద్ర మన మీద వేస్తూ మనల్ని ఆయన తనవారిగా ఆయన తీసుకొనడం అనే దాంట్లో ఇక ఇందులో నుంచి పర్టికులారిటీ అంటే ఇంకా అబ్రహాం సంతానముగా, అంటే ఇంకా హిబ్రీయులుగానే కాకుండా సర్వ మానవాళికి ఆయన తన సత్సంబంధాన్ని నెలకొల్పుతూ ఉన్నాడు. ఆ సందర్భంలోనే ఈ పదాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. గెవుల్లాహ్ అనే పదం నుంచి నూతన నిబంధనలో ఆయన ఎలిఫ్తెరియా అనే పదంలో అంటే మీరు నా వాళ్ళు అనేటటువంటి సంబంధాన్ని దేవుడు చూపించడం అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఈ నిర్గమకాండం యొక్క విమోచన విధానంలో మనం చూస్తే దాస్యత్వం నుంచి విడుదల కలుగుతుందని మనం అనుకుంటున్నాం. మనం ఇంకా చాలా ఉంది. అదేంటంటే దాస్యత్వం నుంచే కాకుండా ఆయన విడుదల చేసిన తర్వాత తన యొక్క వారసత్వాన్ని ఇవ్వటం. మీరు అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానము, యోసేపు సంతానము, మీ పేరెంటల్ రిలేషన్షిప్ని మీరు కొనసాగించేదానికి ఒక నూతన వారసత్వము, నూతన తరం నుంచి మీకు ఇస్తున్నాను, తరతరాలకి ఈ వారసత్వాన్ని మీకు ఇస్తున్నాను అనేటటువంటి ఒక గొప్ప సంబంధాన్ని మేము చూడగలుగుతూ ఉన్నాము. ప్రియ విశ్వాసులారా, ఇది పాత నిబంధనలో చూస్తే మోషే తర్వాత ఆయన యెహోషువ ద్వారా కూడా ఇటువంటి విమోచన ప్రక్రియను కొనసాగించాడు. అది యెహోషువ 5వ అధ్యాయంలో చూస్తాం, 8వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. ఆయన హాయి అనే పట్టణం యొక్క దాన్ని క్యాప్చర్ చేయటంలోనూ దేవుడు యెహోషువకు కావలసినంతటి శక్తినిచ్చాడు. ఇది 2వ తరపు అనుభవంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. రాహాబు అనే వేశ్యని వాడుకున్నాడు. రక్షణ ఈ చరిత్రలో
దేవుడు ఎవరిని వాడుకుంటాడు అనేది మనకు తెలియదు. అంతా పవిత్రులుగానే, అంతా పరిశుద్ధులుగానే ఉన్న వాళ్ళనే అనేది లేదు అక్కడ. దేవుడి దృష్టిలో ఆయన ప్రణాళికలో సర్వమానవాళ్ళని ఆయన వాడుకుంటాడు. ఎందుకంటే ఈ విమోచన సర్వమానవాళికి సంబంధించింది కాబట్టి. హెచ్కేల్ 37వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటారంటే 23వ వచనంలోను, వారు తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపము లెక్క చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను అంటున్నాడు. వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నాకు జనులగుదురు, నేను వారికి దేవుడనై ఉందును. ఇది దేవుడు ఆయన చేస్తున్నటువంటి ఒక నిబంధన. ఈ నిబంధనలో కేవలం మనల్ని దాస్యత్వం నుంచి కొనేయటం కాకుండాను ఆయన ముద్రనిచ్చి, ఆయన వారసత్వాన్ని ఇచ్చి, ఆయన ఇక నుండి నా జనులు అని దేవుడు మనల్ని ఓన్ చేసుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఈ దేవుడు యెహోషువ ద్వారా ఈ హాయిని అప్పచెప్పడం ద్వారా, కనానులో వారు ప్రవేశించడం ద్వారా దేవుడు తన యొక్క వాగ్దానాన్ని స్థిరపరిచి, అంటే ఈ విమోచనలో ఆయన వాగ్దానం ఉన్నది, ఇక్కడ విమోచనలో ఆయన ఉడంబడిక ఉన్నది, విమోచనలో ఆయన చేస్తున్నటువంటి ఒక నిబంధన పరమైనటువంటి సత్సంబంధాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ నూతన నిబంధన రాకపూర్వమే మనం ఇంకో మాట కూడా చూడాలి. ఏంటంటే దేవుడు ప్రవక్తల ద్వారా పదే పదే ఆయన చెప్తున్నది ఏంటంటే తన రక్షణ మానవులకు బహాటంగా అందించబడింది అని చెప్తా ఉన్నాడు ఆయన. మీరు గమనిస్తే ఈ యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో చూడండి, రక్షించనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు అంటున్నాడు. విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు దేవుడికి అడ్డముగా వచ్చెను, అయినా వాటన్నిటినీ ఆయన ఏం చేస్తున్నాడు, తన రక్తం చేత ఇదంతా కడిగేసి మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టంగా ఉన్నాడు. మీరు ప్రార్థన చేస్తే రక్షించనేరకై ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు అనేటటువంటి పదాన్ని ఆయన వాడడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పదే పదే ఆయన తన ప్రవక్తల ద్వారా, హోషేయ ప్రవక్త ద్వారా ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడను నేనే. అంటే 14వ అధ్యాయం హోషేయ 14 అని చెప్తాను. ఆయన ఎలా ప్రజలకు తన యొక్క రక్షణను అందించడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఇట్ బికమ్స్ పర్సనల్ అంటే దేవుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు ద్వారా మానవాళి మధ్య జీవించడానికి ఆయన వచ్చినప్పుడు కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని మనం చూస్తున్నాం. జాతిపరమైన విమోచనను మనం పాత నిబంధనలో చూస్తే మానవాళి అంతటి వరకు యూనివర్సల్ సాల్వేషన్ ఆయన చూపించగలిగితే, నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఆయన వ్యక్తిగతంగా మనుష్య కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రక్రియలను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకి కొన్ని వ్యక్తుల దగ్గరికి ఆయన పోయి ఆయన ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి స్వస్థతలో, వారికి ఇచ్చినటువంటి విమోచనలో లూకాసు వార్త 13వ అధ్యాయము ఒక 18 సంవత్సరాల నుంచి చూడండి, 13వ అధ్యాయం 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం ఒకటి స్త్రీ అక్కడ ఉండేనని, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలవబడలేకపోయాను. అప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఇది ఏ పర్సనలిస్టిక్ సాల్విఫిక్ ఎక్స్పీరియన్స్. అదేమో ఇశ్రాయేలీలు జాతిపరమైనటువంటి విడుదల అనుభవం కలిగి వాళ్ళకు ఒక ఉన్నత స్థాయిని కల్పించిన దేవుడు వ్యక్తిగతంగా ఇప్పుడు మానవాళి మధ్యకు దిగివచ్చిన దేవుడు, వ్యక్తపరచబడినటువంటి దేవుడుగా యేసు క్రీస్తులో ఆయన ఈ మనుషులకు ఆయన ఇస్తున్నటువంటి వ్యక్తిగత అనుభవాలను మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఈమె నిలవబడేదానికి విమోచించడం చూస్తున్నాం మనం ఇక్కడ. ఆమె కాళ్ళ మీద ఆమె నిలవబడేదానికి ఎంపవర్మెంట్ ఆఫ్ ది విమెన్. తర్వాత భర్తిమాయ దగ్గరికి పోయి వాళ్ళకి దృష్టిని, నూతన దృష్టిని అనుగ్రహిస్తున్నాడు గుడ్డివాడైనటువంటి భర్తిమాయ. కనాను స్త్రీ దగ్గరికి పోయి వాళ్ళ కుమార్తె దయాన్ని విడుదల కలుగు చేసినటువంటిది. అలాగే పాపాత్మురాల స్త్రీ అని ఆమె వచ్చి
ప్రభు పాద సన్నిధిలో ఉన్నప్పుడు కుమారి నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం కలదా. ఇలా వ్యక్తిగతమైనటువంటి అనుభవాలతో మానవాళికి ప్రభువారు ఒక రక్షణ సందేశాన్ని, ఒక రక్షణ చిహ్నంగా ఆయన ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఆయన యొక్క స్వీయ అనుభవంలో ఆయన చెప్పేది ఏంటంటే, పాపము నుండి విడుదల అనేది ఆయన వాడిన పదం ఏంటంటే, ఈ ప్రక్రియ విమోచన క్రయధనం అనేటటువంటిది. తర్వాత కాలంలో దీన్ని చరిత్రలో ఆది సంఘాలలో యోగి మునిపుంగవులు లాంటి మహా వేదాంతులు దివ్య దృష్టితో దేవుని సన్నిధానంలో ఒక రకమైన తపస్సుతో జీవించినటువంటి మహాభక్తులు, ఓరిగన్ ఆఫ్ అలెగ్జాండ్రియా లాంటి వాళ్ళు, లేకపోతే బిషప్ యాన్స్లమ్, బిషప్ ఎబిలార్డ్ వంటి మహాభక్తులు వాళ్ళు ఏమన్నారంటే, దీన్ని రక్షణ సిద్ధాంతంగా మార్చి చూపించారు. ఎట్లాగంటే, యేసుగా ఈ లోకానికి ఆయన భూమిపై ఇమ్మానుయేలుగా పుట్టడం, ఆయన శిలువ మరణం ద్వారా, తన రక్తము ద్వారా ఆయన సర్వమానవాళికి ఇచ్చినటువంటి విమోచన క్రయధనము అనే విధానంలో ర్యాన్సమ్ థియరీ అన్నారు దాన్ని. అంటే ఆయన రక్తాన్ని చిందించాడు ఈ విడుదల కొరకు. ఆయన కేవలం ఏదో ఆయన ధనం ఇచ్చో, ఆయన వెండిచ్చో, ఆయన బంగారం ఇచ్చో కాకుండాను దేవుడే తన సొంత జీవాన్ని, అంటే ఈ భూమిపైన ఆయన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన రక్తాన్ని శిలువపై ధారపోసి ఈ విమోచన క్రయధనం ద్వారా సర్వమానవాళికి ఆయన విమోచనను అందించిన ఈ విధానాన్ని. దీనికి ఎన్నో రకాల థియరీస్ చెప్పారు. ప్రత్యామ్నాయ అంటే మన తరఫున, మన స్థానంలో ప్రత్యామ్నాయంగా ఆయన శిక్ష పొందటం అనేటటువంటి థియరీని. ఇంకోటి ఏంటంటే దీన్ని మోరల్ థియరీ అంటే ఏంటంటే సబ్స్టిట్యూషనల్, మన పక్షంగా దేవుడే ఆయన శిక్ష పొందటం అనేటటువంటిది. దేవుని యొక్క ప్రేమ అందరికీ చెందేటటువంటిదిగా ఈ యొక్క శిలువ విధానము నిర్దిష్టమైనటువంటి ఏకైక విధానాన్ని చూపిస్తూ ఆ మోడల్ని మనకు అందిస్తున్నాడు. అంటే ఇది కేవలము థియరీ కాదు, మోడల్ అనేది ఇట్స్ ఎ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరి లైఫ్ ఎక్స్పీరియన్స్ అంటే సాక్షాత్తు దేవుడే తన అనుభవము ద్వారా, తన వేదన ద్వారా, తను పడినటువంటి ఈ శిలువ శిక్ష ద్వారా, ఈ మహాయజ్ఞం ద్వారా, ఆయన రక్తం చిందించడం ద్వారా ఆయన సర్వమానవాళికి. చాలామంది అడుగుతారు, ఏమండి ఆయన పొందకపోతే మాకు రక్షణ రాదా అని. అది ఒక అజ్ఞానంతో కూడినటువంటి ప్రశ్న. మీరు చెప్పండి, దేని ద్వారా మీకు రక్షణ వస్తుంది అనేది చెప్పండి. మీరు పలానా చెట్టు ద్వారా మీకు రక్షణ వస్తుందంటే చూపించండి. పలానా సముద్రం ద్వారా, మనం పూజించేటటువంటి ఆయా ఈ వస్తువుల ద్వారా మనకు రక్షణ వస్తుందంటే చూపించండి. పోనీ పలానా గ్రామంలో ఉన్న దేవత ద్వారా రక్షణ వస్తుంది అనుకుంటే మరి ఈ గ్రామంలో వాళ్ళు ఏమైపోవాలా? ఇక్కడ చెప్పబడింది ఏంటంటే సర్వమానవాళి కొరకు చిందించబడినటువంటి ఈ రక్తము ఆ విమోచన క్రయధనముగా ఆయన అర్పించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం రక్షించనేరక ఉండినట్లు నా హస్తం కురుచకాలేదు. దేవుని యొక్క హస్తము చాలా విస్తృతంగా అది పంచబడింది. అది సర్వమానవాళి కొరకు. అది యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు. ఆయన ఏమంటాడంటే, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనంటే ఈ భూమికి వచ్చినటువంటి సత్యాతి నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునని చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తిగా ఆయన. ఇందాక చెప్పాను, ఎల్యూథెరోసాయ్ అనే గ్రీక్ పదం ఉంది. ఎల్యూథెరాయ్ అంటే స్వతంత్ర్యము, విడుదల కలుగు చేయటం అనేటటువంటిది. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. యోహాను సువార్త 8వ అధ్యాయము 33వ వచనంలో, మీరు నిజముగా నా వాక్యము నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. అలాగే 34వ వచనము, యేసు పాపం చే ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో చెప్పుచున్నానంటే ఈ పాపము నుండి మనల్ని విడుదల కలుగు చేయడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఆయన శిలువ మరణము ద్వారా అని. పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 18-19 వచనాలలో ఆయన అంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా.
జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడి కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ఏమంటున్నాడు? అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగరా అన్నారు. కాబట్టి ఏంటంటే సర్వమానవాళికి దేవుడు ఉచితంగా ఇస్తున్నటువంటిది. కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి, ఊరికే ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే దాని వాల్యూ మనకు తెలియదు. మనం కష్టపడి సంపాదించుకుంటేనే తెలుస్తుంది. అయినా దేవుడు ఏం చేశాడంటే ఈ కష్టం మనం పడకుండా ఆ శ్రమను ఆయన పొంది, ఈ శ్రమ ద్వారా మానవాళికి ఆయన ఇచ్చినటువంటి ఈ విమోచన, ఇది దైవాత్మ ద్వారా పూర్ణ అనుభవాన్ని, అంటే క్రీస్తు రక్తము ద్వారా చిందించబడిన రక్తము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ఈ స్వాతంత్ర్యము, ఈ విడుదల, ఈ విమోచన ఆత్మపరంగా కొనసాగేటటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఆత్మ, పారాక్లీటోస్ అన్నారంటే శాశ్వత కాలము వరకు మనతో ఉండేటటువంటి ఆయన ఆదరణకర్తను మనకిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన. ప్రియ స్నేహితులారా, ఈ రక్షణ చరిత్రలో మనతో చాలామంది ఈ ప్రయాణంలో మనకున్నారు. ఈ రక్షణ చరిత్రలో మనకి వెనకబడిపోయిన తనంలో మనం ఎన్నోసార్లు, అంటే బ్యాక్ స్లైడర్స్గా మనం పడిపోయిన స్థితిలో కూడాను మరలా వెనక్కి వచ్చి దేవుడు ఆయన చేయించి నిలవబెట్టినటువంటి అనుభవాలు మనకున్నాయి. ఈ అనుభవాలలో మనం జారిపోయిన స్థితిలో కానీ, వెనుదిరిగిన స్థితిలో కానీ తిరిగి తిరిగి దేవుడు తన హక్కును చేర్చుకుంటూ ఎవ్వరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదంటున్నాడు. నశించిన దాన్ని వెదకి రక్షించాలని ఏ దేవుడు ఎంత తాపత్రయపడినట్టు చూడడం. మనమే కొండలు ఎక్కాలా, మనం గుట్టలు ఎక్కాలా, మన ఎన్నో దీక్షలు చేసుకుంటూ అక్కడికి వెళ్ళి కష్టపడి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫలితం ఏంటో మనం తెలుసుకోవాలి. కానీ ఆయన యథేచ్ఛగా మన మధ్యకు వచ్చి ఈ రక్షణను మన అందరికీ అందించే రీతిలో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నేను మీతో ఉన్నాను, సదాకాలం నేను మీతో ఉన్నాను, మీ కొరకు నేను నశించిన వెదకి రక్షించి మనకి అనుభవాన్ని ఇచ్చేదానికి ప్రభు అయిన యేసు క్రీస్తు రూపాన మనకు అందించబడినటువంటి ఈ రక్షణను మనం పొందుకోవడానికి మనం ముందుకు రావాలి. మాసిలమణయ్య గారు ఎంతో గొప్ప అనుభవంతో ఆయన ఆ సిలువను ఈ రక్షణ సూచనగాను, ఈ రక్షణ లేదా సంజ్ఞగాను, ఈ రక్షణ ద్వారా, ఈ సిలువ ద్వారా మానవులు పొందుకునే రక్షణను ఆ చిన్న పాట ద్వారా ఆయన రాసుకుంటున్నాడు. ఆయన సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయ హే జయ హే జయ హే జయ హే. మానవాళిని విమోచించడానికి క్రీస్తుగా దేవుడు దిగి వచ్చిన ఈ మహా ప్రణాళిక, ఈ విధానం, ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఇందులో ఏం మర్మం లేదు. అజ్ఞాన కాలంలో మానవులు తమ చేతకాని స్థితిలో దేవుడు ఆయన ప్రణాళిక ద్వారా ఆయన తన బలాన్ని జొప్పించి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. అప్పుడు కూడా మోషే లాంటి వాళ్ళని వాడుకున్నాడు, యెహోషువ లాంటి వాళ్ళని వాడుకున్నాడు. గ్రేట్ పర్సనాలిటీస్, అందులో గొప్ప గొప్ప ఈ చరిత్రలో భాగస్థులైనటువంటి వాళ్ళు. ఆయన ప్రవక్తలను పంపాడు ఈ సుసమాచారం చెప్పడానికి. నూతన నిబంధనకి వచ్చేటప్పటికి దేవుడే దిగివచ్చిన దేవుడిగా, ఇమ్మానుయేలుగా, నేను సదా మీతో ఉంటానని చెప్పి ఆయన యేసుక్రీస్తు రూపాన అందించినటువంటి ఈ అనుభవాన్ని పౌలు భక్తుడు మహా గణనీయమైనటువంటి నిర్వచనాలతో చెప్పినట్లుగా ఆయన పాపము నుండి విడుదల కలిగేదానికి పాప క్రయధనముగా, ఆయన విమోచన క్రయధనముగా, పెద్ద మాట అది. దేవుడే వేరే వాళ్ళని పెట్టకుండా అక్కడ ర్యాన్సమ్కి ఆయనే అడ్డం వచ్చి నుంచున్నాడు. మనకు నుంచొని ఆయన చిందించిన రక్తము ద్వారా, కల్వరి రక్తము ద్వారా మానవాళికి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి విమోచన అనుభవాన్ని మనం అందరం అందిపుచ్చుకోవాలి. కొద్ది దినాల్లో మనము మరొక నూతన ప్రకరణలోనికి వెళ్తూ ఉన్నాము. మరి క్రీస్తు శ్రమల మండల దినాల కాలాన్ని పాటించేదానికి ఇంకొద్ది దినాలు, ఎక్కువ కాలం లేదు, మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం
మరి ఈ భస్మ బుధవారం దగ్గరికి వచ్చాం మనం ఇక్కడికి. ఈ కాలంలో ఎక్కువసేపు శిలువ ధ్యానాలు మనం చేస్తున్నాం. శిలువ అంటే ఏంటి, శిలువ గురించినటువంటి అనుభవం తెలుసుకునేదానికి ముంగుర్తుగా ఈ దినం వాక్యము మానవాళి అంతటినీ విమోచించే క్రీస్తుగా దేవుడు దిగివచ్చిన విధానాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము అంటే విమోచన పొందుకునేదానికి ఆయనే ఎవరిని అడ్డం పెట్టలేదు. ఆయన హీ హాజ్ నాట్ ఎంప్లాయిడ్ ఎనీబడి. ఆయనే దానికి అడ్డంగా నుంచొని ఈ విమోచన క్రయధనంగా, ఈ ప్రేమ అంటే దేవుని ప్రేమ అందరికీ ఆవిష్కరించబడేది. యూనివర్సాలిటీ ఆఫ్ హిజ్ లవ్, జనరాసిటీ ఆఫ్ హిజ్ లవ్ అందరికీ అందించబడేదానికి దిగివచ్చిన దేవుడు యేసుక్రీస్తులో ఆయన మనకు వ్యక్తీకరించబడిన, మూర్తీభవించబడిన దేవుడుగా ఆయన మనం గుర్తించి ఆయన శిలువ పాద సన్నిధిలో మనం గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రాబోయే దినాలన్నీ కూడా మహాపవిత్రంగా ఆచరణ చేసుకొని ఆ శిలువ నుండి వచ్చే ప్రతి దీవెన మన ప్రతి కుటుంబాలు పొందుకోవాలని ఆశిస్తూ ఈ చిన్ని వాక్యాన్ని మీకు ఆయన పక్షంగా అందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవ, నీ యొక్క ప్రేమ ఈ మహాప్రణాళికలో మానవాళంతటినీ విమోచించాలనేది, ఇందులో కులమత భేదాలు, వర్గ భేదాలు, జాతి భేదాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రతి మానవునికి నీ పోలికున్నది, నీ స్వరూపం ఉన్నది. మనం గుర్తించలేకపోవచ్చు, కానీ మేము గుర్తించలేకపోయినా అది నీ పోలికే, నీ స్వరూపమే, నీ ఊపిరే, అది నీ ఊపిరి. మరొకసారి మరలా మమ్మను ప్రభా జీవింపచేయండి. మరొకసారి మాలో నీ యొక్క ఊపిరిని ఊదండి ప్రభా. మమ్మల్ని అందరినీ విమోచించేదానికి నీవు దిగివచ్చిన క్రీస్తుగా నిన్ను మేము గుర్తించుకోవడానికి మాకు మనోనేత్రాలు తెరవమని వేడుకుంటున్నాం. సర్వ మానవాళి ఎడల నీవు చూపే నీ ప్రేమ వాత్సల్యతలను గుర్తించేదానికి, అందుకు కృతజ్ఞతగా నీ సన్నిధానంలో మోకరిల్లి కుటుంబాలుగా మేము నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని మేము సమర్పించుకునేదానికి మా మనసులను ప్రేరేపించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, ఆయన ఇచ్చిన రక్షణ మీకు సదా తోడైండును గాక. ఆమెన్.